మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి హృదయకాలం దేవుడు మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మన ఆయుష్కాలంలో మరొక దినం పొడిగిస్తూ మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. ఈరోజు చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు ఎంతో మంది లోక ప్రయాసం నుంచి వారు విడుదల పొందుకొని ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా కానీ దేవుడు మనకు ఎందుకు సమయాన్ని ఇస్తున్నాడంటే దేవుని వైపు తిరగడానికి మనందరికీ కూడా సమయాన్ని ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. రక్షణ పొందుకోవడానికి దేవుడికి సమయం ఇస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రతి హృదయకాలం నువ్వు చూడగలుగుతున్నావంటే దేవుడు నీ పక్షాన నిలబడి నిన్ను దేవాది దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నా వైపు తిరిగిన ఎడల నేను క్షమిస్తాను, నీ పాపములను క్షమిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేవుని ఆ మాట విని దేవుని తట్టును తిరిగినట్టయితే హృదయకాలం ఈ సమయంలో నీ పాపాలు క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఎవడు కూడా నీతిమంతుడు లేడు, ప్రతి వాడు కూడా పాపం చేసిన వాడుగా ఈ లోకంలో మనమందరం కూడా పాపం చేసి, అందుకే వాక్యం అంటుంది మనందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నామని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని వైపు తిరిగిన ఎడల మన పాపాలు క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. హృదయకాలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయకాలము ధ్యానించబోతా ఉన్నాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎవరివైనా కానీ, ఎంత పాపం చేసిన వారివైనా కానీ, ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము, ఇది రక్షణ పొందుకునే సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు దేవుని వైపు తిరిగినట్లా నీ పాపంలో క్షమించబడతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో కుల మతాలు అనేది ఏది కూడా లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవత్వము ఒక కులము కాదు, ఒక మతము కాదు. క్రైస్తవత్వం అనేది దేవుని వాక్యము బోధిస్తుంది, రక్షణ స్వార్థ బోధిస్తుంది, రక్షణ మార్గంలోకి నడిపించడానికి దేవుని యొక్క వాక్యం అనేది బోధించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. 7వ వచనం చూసినట్టయితే, భక్తిహీనులు తమ మార్గము విడవలెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ భక్తిహీనులు కూడా వారి యొక్క మార్గాలను మానుకున్నట్టయితే దేవుడు వారిని కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. భక్తిహీనులు తమ మార్గంను విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. హల్లెలూయా. ఈ ప్రపంచమంతటిలో, ఈ భూలోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు, మరి స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, ఎవరైనా కానీ, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. దేవుని యందు వారు తిరిగినట్టయితే దేవాది దేవుడు వారి మీద జాలిపడి వారిని క్షమిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి అంతటిలో ప్రతి మానవుని కొరకు దేవుడి లోకానికి వచ్చాడు. ప్రతి మనిషి గురించి దేవుడు లోకానికి వచ్చాడు. ప్రతి మనిషి పాపంలో నిమిత్తం యేసు ప్రభు కల్వరి శిలువలో చనిపోయి ఆ వెలంతా కూడా చెల్లించేశాడు. ఈ సమయంలో కూడా ఇది అనుకూల సమయం, ఇది మంచి సమయం అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వారు యెహోవా వైపు తిరిగిన వారు యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా క్షమించును. వారు దేవుని వైపు తిరిగినట్లా ఆయన వారిని బహుగా క్షమించును. ఈరోజు మనము దేవుని వాక్యం వింటున్నా కానీ మన ఆత్మీయ జీవితం సరిగా లేదేమో. మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నామేమో, కానీ మన బ్రతుకులు, మన నడతలు సరైన విధంగా మనం జీవిస్తలేమేమో. మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వలేకపోతున్నామేమో. ఈ హృదయకాలం దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. క్షమించగలిగే దేవాది దేవుడి హృదయకాలము మన పక్షాన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన విన్నపాలు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది అనుకూల సమయము, ఇది రక్షణ సమయము. అదే రీతిగా మన తలంపులన్నీ కూడా చిన్న చిన్న తలంపులు ఉంటాయి, కానీ దేవుని యొక్క తలంపులు ఉన్నతమైన తలంపులు ఉంటాయి.
నీవు దేవుని వైపు తిరిగిన యెడల నీ పాపంలో నువ్వు ఒప్పుకున్నట్టయితే నీ పాపంలో క్షమించబడతాయి. వాక్యం అంటుంది మొదటి యోహాను చూసినట్టయితే పత్రిక భాగంలో భక్తుడైన యోహాను రాసిన పత్రికలో మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనము ఈ రీతిగా తెలియజేయబడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యం సెలవు చేసిన మాటను జ్ఞాపకం చేసుకోనండి. మన పాపంలో మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. దేవుని యందు మన పాపంలో మనం ఒప్పుకోండి. ఎందుకంటే దేవునికి సమస్తము తెలుసు. మనల్ని ఎవరు చూస్తలేరు, మనల్ని ఎవరు గమనిస్తలేరు, మనం చేస్తున్న పనులు ఎవరు కూడా చూస్తలేరని మనం అనుకుంటాం. కానీ ఆకాశం నుంచి దేవుడు మనందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. అందుకే వాక్యం ఏమంటుందంటే మన పాపంలో మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపంలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. మన పాపంలో మనం పాపం చేయలేదని ఒప్పుకునే యెడల ఆయనను అబద్ధికంగా చేయువారం అవుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదా. ఆల్ ఆర్ సిన్ కమ్ టు గాడ్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వారమే. మనమందరం కూడా ఈరోజు మనము దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నబట్టే దేవుడు మన మీద కనికరపడి మన పాపాలన్నీ కూడా క్షమించాడు. ఒకవేళ మనం పాపం చేయలేదు అంటే దేవుడు మనందు లేడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యము మనలో నిలిచి ఉండదు. ఎందుకంటే మనం అందరం కూడా పాపులమే. ప్రతిరోజు మన జీవితంలో మనం ఎన్నో పాపంలో చేస్తున్నాము. మన బ్రతుకులో ఎన్నోసార్లు ఎన్నో సందర్భంలో మనం పాపం చేస్తూ ఉన్నాము. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, మీ తలంపులు వంటి నా తలంపులు కావు. మనుషుల తలంపులు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే లోకాశల వైపు ఉంటుంది, శరీరాశపై, నేత్రాశపై, జీవడంబంపై ఉంటుంది. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, మీ తలంపులు నా తలంపులు వంటి కాదు, నా తలంపులు ఉన్నతమైన తలంపులు. దేవాది దేవుడు మన అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్న దేవాది దేవుడు. దేవుని తలంపులు మన జీవితంలో దేవుడు తన తలంపులు మన జీవితంలో నెరవేర్చాలని మనం అనుకుంటున్నాము. మనం చిన్న చిన్న వాటికే మరి లొంగిపోయి అక్కడ ఉంటేనే చాలని మనం అంటున్నాము. కానీ దేవుడు ఉన్నత స్థానంలో పెట్టడానికి దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథముకు తిరిగి వచ్చినట్టయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో చూసినట్టయితే 8వ వచనం చూసినట్టయితే, నా తలంపులు మీ తలంపులు వంటి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటి కావు, ఇదే యెహోవా వాక్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన తలంపులు చిన్న చిన్న తలంపులు ఉంటాయి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు. మనం అడుగుతూ ఉంటాము చిన్నదే, కానీ దేవుడు మనకు ఎక్కువ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉంటాడు. మనం చూస్తాం కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూసినప్పుడు 7వ వచనంలో చూసినప్పుడు మత్తయి సువార్త అడుగుడి మీకు ఇవ్వబడి, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను, అడుగు ప్రతివాడు పొందును, వెతుకు వానికి దొరుకును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు మనకు అది అనుగ్రహిస్తున్నాడని విశ్వాసం కలిగి మనం నమ్మిన యెడల దేవుని కార్యాలు మనం చూడగలుగుతాము. మనం ఎట్లా అడుగుతామంటే మనకు కావాల్సినవి అన్నీ అడుగుతాము, కానీ రక్షణ విషయంలో దేవా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు అని మాత్రము అడగము. మనము ఇది కావాలి, అది కావాలి అన్నీ అడుగుతాము దేవుని, కానీ రక్షణ దేవా నాకు దయచే అని అడగడంలో చాలామంది విఫలమవుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో మనం ప్రవేశించినప్పుడు, దేవుని అడుగుతున్నప్పుడు ఉన్నతమైనది అడగాలి. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకము మనం అందరం కూడా యాత్రికులమే. ఈ ప్రపంచంలో ఏ మూలను జీవిస్తున్న ప్రతి మానవుడైనా కానీ యాత్రికుడు అనే సత్యం జ్ఞాపకం చేసుకోవాలి. కొద్ది సమయము ఇక్కడ గడపడానికి మనం వచ్చాము, తిరిగి మనం ఇక్కడ నుంచి వెళ్ళవలసిందే. ప్రతి ఒక్కరు వెళ్ళవలసిందే. రాజులు కానీ, ఎవరైనా కానీ, మంత్రులు కానీ, ప్రెసిడెంట్లు కానీ, ఎంత గొప్ప కోటేశ్వరులైనా కానీ ఈ దినము ఒక దినం వస్తుంది, ఆ దినం ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి రక్షణ అన్నది మనం పొందుకున్నప్పుడు మన జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చే విధంగా మనం ప్రార్థన చేయాలి. అయ్యా నా చిత్తము కాదేసయ్యా, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు అని ప్రార్థన చేయాలి.
మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ కూడా చిన్న చిన్న తలంపులు, చిన్న చిన్న ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుని తలంపులు ఉన్నతమైన తలంపులు ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం ఏమంటుందంటే, నా తలంపులు మీ తలంపులు వంటి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటి కావు, ఇదే యెహోవా వాక్. దేవుని వాక్ తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన తలంపుల వంటి దేవుని తలంపులు కావు. దేవుని తలంపులు ఉన్నతమైన తలంపులు ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన 2 చేతులు చాపి, నా కుమారుడా, నా కుమార్తె, తిరిగి నా వైపు వచ్చినట్టయితే నిన్ను క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు మనందరి పాపాలను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనందరి మీద కనికరపడే దేవాది దేవుడు, మనందరి మీద జాలిపడే దేవాది దేవుడు. ఈ సమయంలో నువ్వు బ్రతికి ఉన్నప్పుడే, నువ్వు సజీవ లెక్కలు ఉన్నప్పుడే, దేవుని వైపు తిరిగి నీ పాపంలో ఒప్పుకున్నప్పుడు నువ్వు రక్షణ పొందుకుంటావు. ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందుకోకుండా లోకానుసారంగానే లోకాశల వైపు చూస్తూ, లోక తలంపుల వైపు నువ్వు జీవించినట్టయితే ఒకరోజు వస్తుంది, నువ్వు మరణిస్తే నీ స్థానం ఎక్కడున్నదే? ఒక మాట గమనించాలి. శరీరానికి మరణం ఉంటుంది, కానీ ఆత్మకు మరణం ఉండదు. మనం చనిపోయిన వెంటనే ఆత్మ మన నుంచి వెళ్ళిపోతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరణము ఆ దినము ఆ సమయము రాకముందే నీ జీవితాన్ని యేసయ్యకు అప్పచెప్పు. యేసయ్య చేతిలో నీ జీవితం పెట్టినట్టయితే దేవాది దేవుని ఆశీర్వాదాలు నువ్వు చూడగలుగుతావు. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, ఆకాశం భూమి కంటే ఎంతో ఎత్తుగా ఉన్నదో, మీ మార్గంలో కంటే నా మార్గంలో, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని తలంపులు ఎంతో గొప్ప తలంపులు అయి ఉన్నాయి. వాక్యం చెప్తున్న మాటను గమనించినట్టయితే 9వ వచనము, ఆకాశము భూమికి పైనను ఎంత ఎత్తుగా ఉన్నదో, మీ మార్గంలో కంటే నా మార్గంలో, మన మార్గంలో కంటే దేవుని మార్గంలో, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మన తలంపులు చిన్న చిన్న తలంపులు ఉన్నాయి, కానీ దేవుని యొక్క తలంపులు ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. ఈ హృదయ కాలము దేవుడు గొప్ప ఆశీర్వాదము నీకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 103వ దావీదు కీర్తన చూసినట్టయితే 11వ వచనము, 103వ దావీదు కీర్తన 11వ వచనం చూసినట్టయితే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఆయనందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. దేవునిందు భయభక్తుల వారి ఎడల దేవుని కృప, అంత గొప్ప కృప గల దేవాది దేవుని యొక్క కృప అధికంగా మన మీద ఉన్నదే. ఒకవేళ నువ్వు దేవుని మార్గంలో నడిచినట్టయితే, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నట్టయితే, ఆకాశము భూమి కంటే ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఆయన యందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. దేవుని కృప అంత అధికంగా మన మీద ఉన్నదే. హల్లెలూయా. దేవునిందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అధికంగా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ కృప గల దేవాది దేవుడు మనందరినీ చూస్తూ ఉన్నాడు. మనం ఎలా జీవిస్తున్నామో, మనం ఎలా నడుస్తున్నామో, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నామో, ఎంతసేపు దేవుని సన్నిధిలో గడుపుతున్నామో, నీ మాటలు కానీ, నీ తలంపులు కానీ, నీ ఆలోచనలు కానీ యావత్తు దేవునికి తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా దేవాది దేవుడు ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి మనకు ఆహారాన్ని అనుగ్రహించే దేవాది దేవుడు. ఈరోజు మనము సమృద్ధిగా ఆహారం తినగలుగుతున్నాము అంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. వాక్య భాగంలోకి వచ్చినట్టయితే తిరిగి యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10వ వచనము, వర్షమును మహిమను ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగా మరలక భూమిని తడిపి విత్తనానికి విత్తును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తాం. భూమిని తడిపినప్పుడు ఆ విత్తనం అన్నది
అది మొలిచి మనకు ఆహారాన్ని అనుగ్రహిస్తుంది. దేవుడే మనకు ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వర్షమును మహిమను ఆకాశం నుంచి వచ్చి అక్కడికి ఎలాగా మరలక భూమిని తడిపి విత్తనానికి విత్తనమును దేవుని సంగమా దేవుని ప్రజలరా సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే భుజించు వారికి ఆహారం కలుగుటకు అది తీరు వర్ధిల్లినట్టు చేయను. అలాగే నా నోటి నుంచి వచనంలో ఉండును అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుని సంగమా దేవుని ప్రజలరా దేవుని ఆహారము పరలోకం నుంచి దేవాతి దేవుడు వర్షాన్ని కురిపించి ఈరోజు కూడా వాటి కాలాల ప్రకారము దేవుడు నియమించిన కాలాల ప్రకారం ఎండాకాలము, వర్షాకాలము, చలికాలము దేవాతి దేవుడు నిర్మించిన విధానంగానే సృష్టి కూడా ఈరోజు కూడా దేవుని యొక్క మాటకు లోబడి దేవుని చిత్తానుసరంగా వాటి పనుల ప్రకారము సృష్టి అంతా కూడా నడుచుకుంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనం దేవుని మాట విననట్టయితే ఆహారముకు మనకు కొన్ని సందర్భంలో ఆహారం దొరకడం కూడా కష్టమవుతుంది. మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలలో ఒక మాట చూద్దాము. దేవుని యొక్క వాక్కు ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలలో మనందరి జీవితంలో దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడాలి. వాక్యానుసారంగా జీవించాలనేది దేవుడు మన నుంచి కోరుతున్నది ఒకటే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని దేవుని వైపు తిరిగినట్లా మనము జీవించగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని త్రోవలో నడవకపోతే ఆ వర్షం అనేది మన మీద కురివింపబడకుంటూ ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జెకర్యా గ్రంథము 14:17 లోకమందుండు కుటుంబంలో సైన్యములకు అధిపతి యెహోవా మనకు రాజుకును మొక్కుటకును యెరూషలేముకు రాని వారి మీద వర్షము కురవకుండును. అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరంకు రాకుండా ఉండడం వల్ల ఆ దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మనం కోల్పోతాము. అందుకే వాక్యం ఏమంటుందంటే లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు రాజుకు మొక్కుటకు యెరూషలేముకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. అంటే ఎవరైతే దేవుని దగ్గరికి రాకుండా దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా దేవుని మార్గాన్ని విడిచిన వారి మీద వర్షము కురవకుండును. వారు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేరు. కారణం ఏంటంటే వారు దేవుని వైపు రాలేకపోతున్నారు. ఈరోజు కూడా దేవుడు నన్ను ఎందుకు దీవిస్తలేడు, ఎందుకు ఆశీర్వదిస్తలేడు అని ఆలోచిస్తే నువ్వు దేవుని వైపు తిరగకుండా నన్ను దేవుడు దీవిస్తలేడు, నన్ను ఆశీర్వదిస్తలేడు, నా కుటుంబాన్ని పట్టించుకుంటలేడు అని నువ్వు చెప్పినట్టయితే అది నీ యొక్క వ్యక్తిగత నీ జీవితంలో నీవు దేవుని వైపు తిరగకనందుకు దేవుడు నీ వైపు తిరుగుతలేడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాడు. దేవుని వైపు మనం తిరిగిన ఎడల దేవుడు మన వైపు తిరుగుతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సంగమా దేవుని ప్రజలరా దేవుడు సమృద్ధిని మనకు దయచేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మందిరానికి రాకుండా ఆయన దేవాది దేవునికి లోబడకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతావు. వాక్యం తెలియజేస్తుంది దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రాని వారందరి మీద వర్షము కురవక ఉండును. అలాగే తిరిగి మనం యెషయా గ్రంథం చూసినప్పుడు దేవుడు ఆశీర్వాదం చూస్తూ ఉన్నాము. వర్షము మహిమ ఆకాశం నుంచి అక్కడి నుండి ఎలాగా మరలక భూమిని తడిపి విత్తనానికి విత్తనము. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు వస్తామో దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటామో మనమే కాదు కానీ మన పిల్లలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనము దేవుని వైపు తిరిగి దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. ఒకవేళ మనం దేవుని వైపు తిరగకుండా వాక్యాన్ని అంగీకరించకుండా వాక్యానుసారంగా జీవించకపోతే నీ జీవితంలో దేవుడు ఆ వర్షాన్ని అనేది కురవకుండును. అంటే దేవుని ఆశీర్వాదం నీ మీద వండుకుంటూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా నువ్వు దేవుని వైపు తిరిగినట్టయితే ఆకాశము భూమి ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయనందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నదే.
ఇట్టి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి అనుకుంటే నువ్వు దేవుని వైపు తిరగాలి, దేవుని సన్నిధిలో గడపాలి. ప్రార్థన వాక్యము నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా బ్రతికినంత కాలము వాక్యానుసరంగా జీవించాలి. మన హృదయాలలో మార్పు కావాలి. యేసయ్యకు మనం చోటిచ్చినప్పుడు మన జీవితంలో దేవుడు తన కృప చేత మనల్ని వర్ధిల్ల చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఇటు మాటలను దేవుడు ఉదయకాలము మీ జీవితంలో ఇటు మాటలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. మీ యొక్క జీవితాలలో దేవుని కృప అధికంగా ఉండునుగాక. దేవుని యొక్క సమాధానము మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండునుగాక. దేవుడు ప్రతి విషయమందు కూడా మీకు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు చూచుద్దరు కాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మా తలంపులన్నీ కూడా చిన్న చిన్న తలంపులు నాయన ప్రభా. నీ తలంపులు ఉన్నతమైన తలంపులు నాయన ప్రభా. తండ్రి, మా మీద జాలిపడి మనల్ని క్షమించడానికి నువ్వు సిద్ధంగా ఉన్న దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నీ వైపు తిరిగినలా నువ్వు క్షమిస్తానని వాగ్దానము చేసిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. భూమి కంటే ఆకాశం ఎంతంగా ఉన్నది నీ యందు భయభక్తుల వారి ఎడల నీ కృప అంత అధికంగా ఉన్నదని వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మరి ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి తండ్రి ఇన్ని వేల సంవత్సరాలైనా కానీ నీ ప్రణాళిక, నీ చిత్తమునైనా ప్రభా మా మీద ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. మరి కాలాలు వాటి చూపిన కాలాలు నేటి కూడా నీ చిత్తానుసారంగా సృష్టి యావత్తు కూడా తండ్రి నీ మాట వింటుంది. మనుషుడు ఒక్కడే తండ్రి నీకు లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు తండ్రి. మరి అట్టి మనుషులందరినీ కూడా నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉన్నావు. నీ వైపు తిరిగినట్టయితే వారందరినీ క్షమించడానికి నీ సిద్ధంగా ఉన్న దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదే కలవి వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే విన్న వారందరి వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి తండ్రి ప్రభా గొప్పగా వారి కుటుంబంలో దీవించమని అడుగుతున్నాను. ఈ రోజంతట్లో కూడా తండ్రి నీ కృప మా పై ఉన్నదని నమ్ముచున్నాము తండ్రి ప్రభా. ఈ రోజంతా కూడా మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించండి. అలాగే ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నచ్చరుడని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రక్షకుడైన మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప సమాధానము నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు మన కుటుంబములకు తోడైన గాక. ఆమేన్.